హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. చేపలను నీట్గా కడుక్కున్న తర్వాత ఒక 2 చెంచాల కారం వేసుకోవాలి. నేను ఇక్కడ చూపెడుతున్నాను చూడండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని చేపలకు కారం ఉప్పు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఇలానే వదిలేయాలి. కారం ఉప్పు బాగా పడతాయి చేపలకు. ఇలా ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా పట్టిందో. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా అయ్యాయో. ఇప్పుడు ఒక బౌల్ పొయ్యి మీద పెట్టుకొని ఒక 3 పావులు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందే కోసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు. వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని బగారా ఆకు, అది పువ్వు, దాన్ని బండ పువ్వు అంటారు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీరు కూడా వేస్తారా? నాకు కామెంట్ చేయండి. 3 బగారా ఆకులు, బండ పువ్వు వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇవి కలర్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత అల్లం వేసుకోవాలి. నేను చూపెడుతున్నాను చూడండి. నేను చేయితో చూపెడుతున్నాను. మీరు స్పూన్తో వేసుకోవాలనుకుంటే ఒక స్పూన్ అల్లం వేసుకొని ఇలా చూడండి. ఇలా అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేపలను వేసి ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచాలి. చూడండి చేపలను వేసిన తర్వాత కలపకూడదు వెంటనే. ఇలా కొంచెం ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా కలిపి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఇంకో సైడ్కి టర్న్ చేయాలి. చూడండి 5 మినిట్స్లోనే చూడండి చేపలు ఉడికిపోయాయి. ఇలా టర్న్ చేసుకొని మనం ముందే చింతపండు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నానబెట్టుకున్న చింతపండును పీసుకొని చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. మీకు ఎంత సూప్ కావాలో అంత పోసుకోండి. లేదు గ్రేవీలాగా ఉండాలంటే తక్కువ పోసుకోండి. ఇది ఒకటేసారి మరిగిన తర్వాత చింతపండు బాగా మరగనివ్వద్దు. ఒక స్పూన్ కుడక పొడి, ఒక స్పూన్ మసాలా వేసుకోవాలి. మీరు వేసుకుంటే ఆవాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, అది మీ ఇష్టం. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా కలుపుకోవాలి. ఎక్కువ సార్లు కలపద్దు చేపలను, అందులోనే పీస్ అయిపోతాయి. ఇలా ఏ చేపకు ఆ చేపకు ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి మరిగిపోయింది. ఇలా మసాలా పొడి వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఇలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత దించేయడమే ఫ్రెండ్స్. చూడండి ఎలా అయ్యాయో.
ఇలా అయిన తర్వాత దించేయడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.